అన్నయ్య, ఆ, మనకి ఏ కష్టం రాకుండా ఉండడానికి దేవుడికి కొబ్బరికాయ కొట్టు. ఇవ్వు. నువ్వు వద్దురా, మీ నాన్నని కొట్టని. ఆ? అన్నయ్య ఎందుకు కొట్టకూడదు? మీ నాన్న శ్మశానంలో కాటి కాపరి కదా, ఇక్కడ దెయ్యాలు భూతాలు తిరుగుతూ ఉంటాయి. మ్మ్. ఆయనకి ఏ ప్రమాదం రాకూడదని. నీ పిచ్చిమొహా, మనకి ఎప్పుడైనా ప్రమాదం జరిగితే మనుషుల వల్లే జరుగుతుంది కానీ ఈ దెయ్యాలు భూతాల వల్ల ఏం జరగదే. ఈ వితండవాదాలు పోవాలనే ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. మన చుట్టూ దెయ్యాలు భూతాలు తిరుగుతుంటాయా? నీలాంటి పిశాచి ఉన్న చోట దెయ్యాలు వస్తే వాటికే డేంజరే. చూడమ్మా, అన్నయ్య దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నాడని ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. మీకోసమే కదమ్మా మీ నాన్న సొంతిల్లు అతికిచ్చేసి ఇక్కడే ఉంటున్నారు టెంపరీగా. ఆ, కొబ్బరికాయ ఇమ్మా. ఉమ్. ఇదిగో కొట్టండి. ఏంటి తప్పదా? తప్పదండి. నీ చేదస్తం తగలయ్యా కానీ. ఏదో కొంపలు మునిగిపోయినాడు అలా పెట్టారు మొహాలు. కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం అని చెప్పింది ఎవడో. కొబ్బరికాయల్లో కూడా కుళ్ళిపోయి ఉంటాయి, అది మామూలే. ఆ దీపం కూడా. అయితే ఏంటంట, ఇప్పుడేదో దెయ్యం వచ్చేసింది దీపాన్ని ఆరిపేసిందా, గాలి వచ్చింది దీపం ఆరిపోయింది అంతే. నన్నాడు పద. ఈ ప్రసాదం స్వామికి ఇవ్వండి. ఏమిటి పండు పట్టుకోవటం చేతగా లేదా? నీ చేతిలో చావ చచ్చిందా లేక నీకు కాలం మూడిందా? మూడింది నాకు కాదు, నీకు. చా నీ చేత్తో ఏం తీసుకున్నా నాశనమే. ఏంటంటే ఏమన్నావు? నా చేత్తో ఏది తీసుకున్నా నాశనమేనా? ఎవడో చెప్పింది నీ నోరు పారేసుకోకు. వచ్చే అమావాస్య నాటికి నీకు గురు మహాదశ పోయి శని దశ ఆరంభమవుతుంది. ఆ దశలు మారే సమయంలో నీకు నీ కుటుంబానికి కష్టాలు తప్పవు. అబ్బో, నిజంగానా స్వామి? నువ్వు నోరు మూసుకో. ఆయనకే తెలిసి ఉంటే ఈ చెట్టు కింద ఎందుకు తగలబడతాడే? పదండి పదండి. ఆగో, నా మాట అబద్ధమైతే ఈ అరటి పండు ఒలిచి చూడు, నీకే తెలుస్తుంది. సరే, దీని సంగతి కూడా చూస్తాను. ఇటువంటి చాలా చూసామయ్యా బాబు. నన్నడు స్వామీజీ, మరి దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి. ఇది ఆంజనేయ స్వామి వారి బొట్టు తావీదు. ఇదే మీకు శ్రీరామ రక్ష. పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా రక్షిస్తుంది. జై వీర హనుమాన్. అలాగే స్వామి. శుభం కలుగుగాక. జై. ఏం జరిగిందండి? ఓ, మిడతా. అదేం చేయదు, మీరు భయపడకుండా అలాగే ఉండండి. కర్ర పుల్ల కావాలి, కదలదు. మిడత వెళ్ళిపోయిందిలేండి, మీరు ఫ్రీగా ఉండొచ్చు. మీరెవరు? ఆకులేరుతున్నారేంటి? నా పేరు స్వప్న, బొటానికల్ స్టూడెంట్ అండి. నా బాటనీ రీసెర్చ్ మీద వచ్చాను. దగ్గరే మా ఆంటీ వాళ్ళ ఇల్లు, అక్కడే ఉంటాను. ఓ, మీరు ఇక్కడే ఉంటారా? నా 10th అయిపోయాక హైదరాబాద్ లో ఫ్రీ సీట్ వస్తే ఇంటర్ డిగ్రీ అక్కడే చేశాను. ఈ మధ్య ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదే. అది బై ద వే, ఐఎమ్ సూర్య. హాయ్. మీరేం చేస్తారు? నేను దెయ్యాలు ఉన్నాయా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంటాను. ఓ, ఒక చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. దయ్యాలు నిజంగా ఉంటాయా? దెయ్యాలు ఉంటాయా అంటే నేను స్టార్టింగ్ స్టేజ్, నాకు తెలీదు. అయినా ఆ టాపిక్ పక్కన పెట్టండి, నాకు భయం వేస్తుంది. అది సరే, మీకు కావాల్సిన ఆకులన్నీ దొరికాయా? అంటే కొన్ని వెరైటీస్ దొరికాయి, ఇంకా ఉంటే బాగుండేది. నేను లైబ్రరీకి వెళ్తున్నాను, అక్కడ చాలా వెరైటీ చెట్లు ఉంటాయి. నేను ఈవినింగ్ 7 o'clockకి వచ్చినప్పుడు మీ ఇంటికి తీసుకొస్తాను. రియలీ? థ్యాంక్ యూ. ఆకులతో పాటు మిడతను కూడా తీసుకురమ్మంటారా? ఏంటి సూర్య గారు, మీరు కూడా ఏదో.
చూసిన బంగ్లా ఇలా ఉందేంటి? దేవుడా! అసలేమీ అర్థం కావట్లేదే. ఈ చాక్లెట్ ఈ మొక్కలు నేను స్వప్న కోసం తెచ్చినవి. ఈ చాక్లెట్ నేను వెనీలా కోసం తెచ్చింది. అంటే అదంతా భ్రమ అన్నమాట. స్వప్న, స్వప్న, చెల్లమ్మా, ఓం అభయాంజనేయ, ఓం శ్రీ ఆంజనేయ, ఓం వీర హనుమాన్, జయ వీర హనుమాన్, జయ జయ వీర హనుమాన్, జయ వీర హనుమాన్. ఇంట్లో జరుగుతున్న అరిష్టాలన్నిటికీ కారణం ఈ ఫోటోయే. నా ఫోటోనా? నా ఫోటో ఏంటి ఇలా ఉంది? ముందు ఈ ఫోటోని పగలగొట్టండి. పగలగొట్టాలా? బూమ్! ఎందుకు? చట్! అంతా ఇందులోనే ఉంది, పగలగొట్టండి. అలాగే స్వామీజీ. బకార 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 లకార జకార జకార బకార జకార డుమ్ టాక్ డుమ్ పట్. బకారి బకారి. అమ్మా, ఈ ఫోటో ఏంటి? మీ ఫోటో వెనకాల ఉంది. ఇది ఎవరిది? ఈవిడే సుధారాణి. అమ్మ ఫోటో వెనకాల పెట్టింది కూడా నేనే. కానీ ఇంతవరకు నాకు ఎందుకు గుర్తు రాలేదో నాకు అర్థం కావటం లేదు. నేను ఇప్పుడే వస్తాను. జయ వీర. స్వప్న, స్వప్న, ఇన్ని రోజులు మా ఇంట్లో జరుగుతున్న సమస్యలకి కారణం ఎవరో తెలుసా? తెలుసు, మా ఆంటీ సుధారాణి. అంటే ఆవిడ కూడా ఆత్మే. నేను నీ సహాయం తీసుకోవడానికి ఆ బంగ్లాకు వచ్చాను. మీ నాన్నకు గురు మహాదశ మారే వరకు ఆమె ఆత్మ ఆ పాపతో ఆ బంగ్లాలోనే నిరీక్షిస్తుంటుంది. ఇద్దరం ఒకే చోట ఉన్నాం కాబట్టి పరిచయం అయ్యాం. మరి ఆ పాప ఎవరు? సుధారాణి కూతురు ఆత్మే. నాకంతా అయోమయంగా ఉంది. ఆమె నుంచి మా నాన్నను రక్షించుకోవాలి. నువ్వు ఆమెకు నచ్చ చెప్పు. ఆ ప్రయత్నం ఎప్పుడో చేశాను సూర్య, కానీ లాభం లేదు. ప్రతీకారంతో రగిలిపోతుంది. మరి ప్రమాదం నుంచి బయటపడే మార్గమే లేదా? నేను చెప్పినట్టు చేస్తే ఓ ప్రయోజనం ఉండొచ్చు. ఏంటో చెప్పు. తండ్రి ఎవరో తెలియని బిడ్డతో ఒక ఆడది సమాజంలో బతకడం ఎంత కష్టమో తెలుసు కదా. అయినా కొన్ని సంవత్సరాల పాటు భరించింది. ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలు తట్టుకోలేక వెనెలా తండ్రి ఎవరో చెప్పలేక కూతురితో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంటుంది? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతిప్రజాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. నమస్కారం స్వామీజీ. ఏం నాయనా, మీ ఇంటి పరిస్థితులు నిన్ను ఇక్కడికి రప్పించాయా? అవును స్వామీజీ, మీరు గతంలో ఇచ్చిన తాయెత్తు ఇంట్లో ఉన్న ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక మా అమ్మగారు మిమ్మల్ని తీసుకురమని పంపించారు స్వామి. అది మీ నాన్నగారికి కలగబోయే అరిష్టానికి సంకేతం నాయనా. నేను ఆనాడే చెప్పాను. మా నాన్న ఎవరికి ఎప్పుడు ఏ హాని చేయలేదే. ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు నాయన. ఆ పరమేశ్వరుడు అంతటి వాడే త్వరలో దాక్కున్నాడు నాయన. ఇక మనమెంత నిమిత్త మాత్రం.
కర్మఫలం అంటున్నారు. మా నాన్నగారు గతంలో ఏదైనా... మీ నాన్న వల్ల ఒక ఆవిడ మోసపోయి ఆత్మహత్య చేసుకుంది నాయన. ఆమె ఆత్మ శ్మశానంలో దయమై తిరుగుతుంది. ఆ బాధతో అప్పటి నుండి కాటికాపరే అక్కడే ఉండిపోయాడు. నేను మీ ఇంటిని ఒకసారి పరిశీలించాలి. అలాగే స్వామీజీ. మరో విషయం, నీ మీద కూడా ఒక ఆత్మ తన దృష్టిని సారించి ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. వెళ్దామా స్వామీజీ? మీరు బయలుదేరండి, మేము వస్తాం. జై వీర హనుమాన్. ఏంటయ్యా ఇలాంటి చోటికి తీసుకొచ్చావు? ఏమీ లేదు ఇక్కడ. ఎవరూ చూడలేదు కదా. ఇదిగో సరోజా, మా గురువుకి నాకు ఇదే పర్మనెంట్ మందు సిట్టింగ్ ప్లేస్. మా గురువుకి తెలియకుండా అప్పుడప్పుడు ఇలాంటి కల్చరల్ ప్రోగ్రాం పెట్టుకుంటాను సీక్రెట్ గా. రావయ్యా తొందరగా, నాకు అక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చే ప్యాసింజర్ ఒకడు ఉన్నాడు. అమ్మో, ఇది చాలా స్పీడ్గా ఉంది. దీన్ని తట్టుకోవాలంటే నా వల్ల కాదు, ఇంకొకడు రావాలి. జస్ట్ మినిట్, ఇప్పుడు వస్తా. ఎక్కడున్నావురా? దీన్ని తట్టుకోవడం నా వల్ల కాదు, వస్తున్నానండి. ఎవరది? ఆ? రేయ్, ఏంట్రా ఈ టైంలో నువ్వు? ఏడు బాబు, నీకు పని పాటు ఎలా పాల లేదా? తాగుపోతే స్వప్న, ఒకసారి వాడి సంగతి చూడు. నోబడీ కెన్ స్టాప్ మీ. దీని పని అయిపోయింది ఈరోజు. సరే, లేట్ అయిందని ఫీల్ అవుతున్నావా? వావ్, వాట్ ఏ సెక్సీ బాడీ. ఐ యామ్ ఆల్సో రెడీ. సరు, ఎందుకు ఇందాక అలా చేసావు? సరసవాడవు కదా చిలిపి. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏదో కొద్దిగా ఒంట్లో వేడి చేసేసి. వేడి చేసా? ఏదో చిన్న కక్కుర్తి పడ్డానమ్మా. ఇలాంటి ఎన్ని తప్పులు చేసావు? చాలా చేశాను. సూర్య ఫ్యామిలీకి ఏం చేసావు? ఏం చేశానంటే పుర్రి మీద దుప్పటి కప్పాను, వాళ్ళని చాలా సార్లు భయపెట్టాను, అంతే అంతే. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతే అందులో దిగిపోతామని చిన్న ప్రైవసీ ఉంటది. తప్పు కాదా? తప్పు కాదు, తప్పున్నారు, తప్పు. చంపలేసుకో. వై నాట్? ఇలా కాదురా. ఏటిదంతా? ఆ పూజలేటి, ఈ పెండాలేటి, ఆ ఫోటో ఏటి, ఆ ఫోటోలో మనిషి ఏంటి? నాకేం బాధపడడం లేదు గురు. ఈ ఫోటోలో ఉన్నవిడే సుధారాణి. నేను చెప్పేనే రాజాగారి మనవరాలు ఈవిడే. నేను మొదట్లో ఈవిడ్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఓహో, అందుకే నేటి ఊరికే మనసులో బాధపడిపోతుంటావు. అయ్యా, పిండ ప్రధానం చేయండి. నీళ్ళధార వదిలేరా? ఓం నారాయణ గోవిందాయ నమః. ఓం నమస్కారం చేసుకోండి గురుగారు. నీ మెడలో తాళి కట్టకపోయినా నేను ఎప్పుడూ భారీగానే భావించాను. ఈ మీనాక్షి ఎవరో కాదు, మా అత్తమామల బిడ్డ. నా కోసం సర్వం త్యాగం చేసి కాలం చేశారు. ఆ కుటుంబానికి కృతజ్ఞతగా ఆత్మహత్య చేసుకోబోయే ఈవిని కాపాడుకోవటం కోసం మెడలో తాళి కట్టవలసి వచ్చింది. ఆ టైంలో ఇక్కడ నా భార్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక్కడ పరిస్థితులు సరిదిద్ది నీ దగ్గరికి వచ్చే లోపే అప్పటికే తొందరపడి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. నా వల్ల నీకు అన్యాయం జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని క్షమించి పెద్ద మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తావని నిన్ను ప్రార్థిస్తున్నాను. అక్క, మమ్మల్ని క్షమించు. ఇది నీ కుటుంబం, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో అక్క. నువ్వే లోకంలో ఉన్నా ఈ పిండాన్ని స్వీకరించి శాంతించి మమ్మల్ని ఆశీర్వదించు. అయ్యా, భక్తితో పిండాలను తాకి నీరుధార చేయండి. ఓం గోవిందాయ నమః. అయ్యా గురుగారు, మెల్లగా గంగాధారణ చేయండి. నీ ఆత్మ శాంతించాలని మరొక్కసారి వేడుకుంటున్నాను.